నీ భక్తిని పాడు చేయడానికి, నీ విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి, నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేయడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి కొన్ని విష సర్పాలు నీ మీద కాటు వేయడానికి సిద్ధంగా ఉంటాయి. నీ సాక్ష్య జీవితాన్ని పాడు చేయాలని, నీ భక్తిలో నుండి నిన్ను తొలగించాలని, నీ ప్రార్థన జీవితంలో నుండి నిన్ను తొలగించాలని, నీ ఆత్మీయ జీవితంలో నుండి నిన్ను తొలగించాలని కొన్ని విష సర్పాలు అనగా దుష్ట శక్తులు నీ మీద ప్రయోజనాలు చేస్తుంటాయి, నీ భక్తిని పాడు చేయాలని. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాటిని చూసి కలవరపడక, వాటిని చూసి కంగారు పడక, వాటిని చూసి నీ విశ్వాస జీవితాన్ని అమ్ముకోక, వాటిని చూసి భయపడక, నువ్వు చెయ్యవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వాటన్నిటిని నువ్వు జాడించగలిగిన అభిషేకాన్ని పొందుకొందువుగాక. ఈ రోజుల్లో చాలా మంది జాడించే పని చెయ్యక, ఏమండి, సర్పం వేసిన కాటును చూసుకొని, కాటును పట్టుకొని కాటేసిందే అయ్యో ఏమైపోతానో అయ్యో అనుకుంటూ విశ్వాస జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. చివరికి ఆ సర్ప కాటుకు పడిపోయి తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు, భక్తిని పాడు చేసుకుంటున్నారు, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. నేను అంటాను, ఎలాంటి సర్పము నీ మీద కాటు వేసినా, ఎలాంటి దుష్టుడు నీ మీద కాటు వేసినా, నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి భయంకరమైన పరిస్థితులే వచ్చినా, ఎలాంటి ఇబ్బందులే వచ్చినా, ఎలాంటి శ్రమలే వచ్చినా, ఎలాంటి అప్పులేని తల మీద పడ్డా, ఎలాంటి శోధనలే నీ మీదకి వచ్చినా, వాటి వేటికి నువ్వు బెదరక, భయపడక, కలవరపడక, వాటిని అగ్నిలో జాడించగలిగిన అభిషేకమును నువ్వు పొందుకోగలిగితే ఈ పగటి వేళ నీ పేరు మారునుగాక.